హైదరాబాద్ మెట్రోలో ఇక టికెట్ తీసుకోవడం కూడా పూర్తిగా డిజిటల్ అవుతోందంట. ప్రయాణికుల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ మార్పు ఇప్పుడు కొందరికి మాత్రం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ చెల్లింపులు చెయ్యలేని వారు, మొట్టమొదటిసారి మెట్రో ఎక్కేవారు టికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మెట్రో స్టేషన్స్ లో టికెట్ కౌంటర్ కు వెళ్లి నగదిచ్చి టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో క్రమంగా కూడా డిజిటల్ టికెటింగ్ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్యూఆర్ టికెట్స్, అలాగే స్మార్ట్ కార్డ్స్, మొబైల్ యాప్లు, డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే టికెట్ వెండింగ్ మెషిన్ల ద్వారా కూడా ప్రయాణికులు స్వయంగా టికెట్స్ తీసుకునే విధానం అందుబాటులో ఉంది. అయితే తాజాగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్ మూసేసి టికెట్ వెండింగ్ మెషిన్స్ ద్వారా మాత్రమే టికెట్లు ఇస్తున్నారని ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో టెక్నాలజీ గురించి అవగాహన లేని వారు, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా అంటూ ఉన్నారు. ఏటీఎం తరహాలో ఉండే ఈ టికెట్ వెండింగ్ మిషన్లలో ముందుగా గమ్యస్థానాన్ని మనం ఎంచుకోవాలి. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలి, లేదా డిజిటల్ పేమెంట్ అయినా చేయాలి. ఆ తర్వాతే టికెట్ వస్తుంది మనకు. ఈ ప్రక్రియ తెలిసిన వారికి సులభంగానే ఉన్నా మొదటిసారి మెట్రో ఎక్కే వారికి మాత్రం ఇది కాస్త ఇబ్బందికరంగా మారుతుందని కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. అందుకే అమీర్పేట్తో పాటు మియాపూర్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, రాయదుర్గం వంటి రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్స్ లో కనీసం ఒక్క టికెట్ కౌంటర్ అయినా కొనసాగించాలని ప్రయాణికులు కూడా కోరుతూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా మెషిన్స్ పనిచేయకపోతే ప్రత్యామ్నాయంగా కౌంటర్ ఉండటం అవసరమని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే హైదరాబాద్ మెట్రో అధికారులు మాత్రం డిజిటల్ టికెటింగ్ ను మరింత విస్తరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల స్మార్ట్ కార్డ్ కావచ్చు, లేదా క్యూఆర్ టికెట్, లేదా ఫోన్ పే, వాట్సాప్, ర్యాపిడో, టీ సావరి వంటి డిజిటల్ మార్గాల ద్వారా కూడా టికెట్స్ అయితే కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో క్యాష్ లావాదేవీలు తగ్గి క్యూ లైన్స్ తగ్గడంతో పాటు టికెట్ తీసుకునే సమయం కూడా తగ్గుతుందని అధికారులు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ప్రయాణికులు మాత్రం మరో విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. డిజిటల్ సేవలు రావడం మంచిదే, బట్ అందరికీ ఒకే స్థాయిలో డిజిటల్ అవగాహన ఉండదు. కాబట్టి ముఖ్యంగా వృద్ధులు, స్మార్ట్ ఫోన్ వాడని వారు, నగదు తీసుకుని వచ్చే ప్రయాణికుల కోసం కనీసం కొన్ని ప్రధాన స్టేషన్స్ లో టికెట్ కౌంటర్లు కొనసాగించాలని కూడా కోరుతూ ఉన్నారు. మొత్తానికైతే హైదరాబాద్ మెట్రో పూర్తిగా డిజిటల్ దిశగా వేగంగా అడుగులైతే వేస్తున్నట్లుగా ఇక్కడైతే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు అవసరమే అయినా కూడా ప్రతి వర్గం ప్రయాణికుడి సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీతో పాటు మానవ సహాయం కూడా అందుబాటులో ఉండాలని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు.